నమస్తే సార్. నరేష్ సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడున్న క్వెషన్ ఏంటంటే, హ్మ్. విద్యార్థి వైఫల్యానికి ఉపాధ్యాయుడే బాధ్యుడా? మంచి ప్రశ్న సార్ నిజంగా. ఈ రోజుల్లో విద్యార్థి వైఫల్యానికి టీచరే బాధ్యుడా అంటే, నేనైతే సార్ బాధ్యుడు కాదనే చెప్తాను సార్. ఎందుకంటే, విద్యా వ్యవస్థ అనేది ఒక టీచర్ మీద ఆధారపడలేదు సార్. ఈ విద్య అనేది టీచర్ మీద ఆధారపడలేదు. తల్లిదండ్రులు, అలాగే స్టూడెంట్స్, అలాగే టీచర్స్ వీళ్ళు ముగ్గురును కలిస్తేనే విద్య సార్. ఒక విద్య జనరల్‌గా ఈ మధ్యకాలంలో చూసాను సార్. మంచి క్వెషన్ అడిగారు. ఈ మధ్యన ఒక న్యూస్ పేపర్‌లో చూసాను. మంచి విషయం చూసాను సార్. చాలా బా అనిపించింది. అదేంటంటే, ఒక విద్యావేత్త డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు సార్. విద్య అనేది జనరల్‌గా విద్యా వైఫల్యానికి టీచర్‌ని బాధ్యుడిని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు అది. విద్య అనేది టీచరు, అలాగే స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ ముగ్గురు ఉండాలి సార్. అంటే వీళ్ళు ముగ్గురు కలిస్తేనే, 3 స్తంభాల్లాగా ముగ్గురు కలిస్తేనే విద్యా వ్యవస్థ అనేది బాగుంటుంది. ఒక వైఫల్యం వస్తే టీచర్ మీద రుద్దేయడము అనేది కరెక్ట్ కాదు. దానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఒక మాట చెప్పారు సార్. నిజంగా ఆయన ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే, అది మహాభారతంలో ద్రోణాచార్యుడిని ఒక గురువుగా తీసుకుని, అలాగే ద్రోణాచార్యుడు, అర్జునుడు ఒకే గురువు, ఒకే విద్య అయినప్పటికీ కూడా మహాయోధుడిగా అర్జునుడు మాత్రమే ఎందుకు వచ్చాడని చెప్పి మంచి ఉదాహరణ చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక టీచర్ అనేవాడు ఒక ఒక శిలను కూడా శిల్పంగా చెక్కాలి అంటే మంచి రాయి ఎలాగైతే దొరకాలో, అలానే ఒక స్వర్ణకారుడు కూడా ఒక మంచి ఆభరణం తయారు చేయాలన్నా సరే, ఆ బంగారం కూడా మంచిదైతేనే తనకున్న ఆభరణం కానీ, తను అనుకున్న శిల్పం కానీ మనం చెక్కవచ్చు. అలానే విద్యార్థి అనేవాడు కూడా మంచి ఆలోచనలతోని, మంచి భావాలతోని, మంచి శ్రద్ధ కలిగిన విద్యార్థి అయితేనే మాత్రమే మనం అనుకున్నటువంటి మంచి ఫలితాలను సాధించగలుగుతాం తప్ప, ఇంట్లోకి వెళ్ళి ఆ టీవీ చూస్తూ, సోషల్ మీడియాలో ఉంటూ, అస్తమానం ఉంటూ, ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా తిరుగుతున్న వ్యక్తికి మనం 100% రిజల్ట్ ఇవ్వడం అనేది ఒక టీచర్ వల్ల అయితే అసంభవం. ఎందుకంటే విద్యార్థి అనేవాడు మన దగ్గర ఒక 6 అవర్స్ ఉంటే కనుక పేరెంట్స్ దగ్గర 18 అవర్స్ ఉంటాడు. అంటే మన దగ్గర ఉండే టైం కొంతే. అంటే తల్లిదండ్రుల టైం ఎక్కువ. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో పక్కన పెడితే, ఈ బయట స్కూల్స్లో వచ్చేటప్పటికి మన దగ్గర ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది. అంటే విద్యార్థి అనేవాడు టీచర్ దగ్గర 6 గంటలు ఉంటే, పేరెంట్స్ దగ్గర 18 గంటలు ఉంటాడు. అంటే విద్యార్థిని బాగు చేయాలి అంటే ఒక టీచర్ వల్లనే కాదు, పేరెంట్స్ వలన కూడా అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక విద్యా వ్యవస్థ